పాల పూరీలండి ఈరోజు చేసే డిష్. దీనికి కావాల్సింది పాలు, పూరీలు, పంచదార. ఇందులో మనకి ఇక్కడ పూరీలు మిగిలిపోయినప్పుడు గానీ, లేకపోతే పూరీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు గానీ, ఈ డిష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి జస్ట్ పాలు వేడి చేసుకోవాలండి. పాలు వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో పంచదార వేసేసుకోవాలి. పంచదార వేసుకొని బాగా కలుపుకొని ఒక్కొక్క పూరి అందులో డిప్ చేసుకోవాలండి. అవి దాదాపు ఒక 1 అవర్‌లో బాగా నానిపోతాయి. కొంచెం ఎక్కువ పాలు ఉండే విధంగా చూసుకోవాలి. కొంచెం పాలు మిగలాలి. మిగిలితే అప్పుడు ఆ పూరి అబ్సార్బ్ చేసుకుంటానికి ఉంటుందనమాట. యాక్చువల్‌గా ఇది చపాతీ పిండితోటి కూడా చేసుకోవచ్చు. కానీ పూరీతోటైతేనే బావుంటుందండి. అంటే పూరి బాగా ఉబ్బుతుంది గదా! కాబట్టి పాలు బాగా అబ్సార్బ్ చేసుకుంటాయనమాట. ఒకవేళ పంచదార తక్కువైతే మరి కొంచెం కలుపుకోవచ్చు. మీరు టేస్ట్ చూసుకొని. చాలా అద్భుతంగా ఉంటుందండి. అటువంటి మూకుడులో పెసరపప్పు వేయాలండి. పెసరపప్పు కలిపేసి తీసేస్తే మనకి పౌడర్ వస్తుందనమాట. ఈ పెసరపిండికి ఆవకాయకి కావాల్సినవి ఏంటి అంటే కారం, ఉప్పు, పెసరపిండి అండి. ముందు మనం పెసరపిండి ఆల్రెడీ తయారు చేసేసుకున్నాం కదా! ఒక కొలత జార్ ఏదైనా తీసుకుని దాంతో కారం, ఉప్పు, పెసరపిండి మెదరు చేసుకోవాలి. ఒక ప్లేట్లో అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు, 1.5 కప్పు పెసరపిండి 3 కలుపుకోవాలి. ఇలా తయారైన పిండి 1 కప్పు అయితే దానికి 1.5 కప్పు మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానికి ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా పట్టించాలండి. అప్పుడు కమ్మగా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్‌కి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫైనల్ అవుట్‌పుట్. కొంచెం పెరుగులో సాల్ట్, అన్నము 2 కలిపేసుకోవాలండి తాలింపు వేసేలోపు. సో సాల్ట్ వేసాం కదా! ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకొని ఇట్లా కలుపుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఈలోపు సాల్ట్ అంతా రైస్‌కి బాగా పడుతుంది. నెక్స్ట్ తాలింపు వేసేసుకుంటమే. చాలా హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ అండి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేను తీసుకున్న తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ ఇష్టపడితే అల్లము, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి. వేగించిన తాలింపుని ఇందులో వేసేయాలి. ఇది ఫైనల్ అవుట్‌పుట్ అండి. చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆరోగ్యకరమైన కర్డ్ రైస్ అండి.